నరసింహం గారు మస్కట్లో విమానదళంలో పనిచేస్తున్నాడు. 1984లో ఆయన కష్టాలలో ఉన్నప్పుడు ఒక మిత్రుడు సాయి చరిత్ర ఇచ్చాడు. ఆ పారాయణ అయిన రాత్రి బాబా కలలో కనిపించి, నన్ను నమ్ముకో, కష్టాలు తీరుతాయి, తర్వాత వృత్తిరీత్యా ట్రైనింగ్కు లండన్ వెళ్తావు అని చెప్పి అదృశ్యమయ్యారు. 85లో అది నిజమైంది. వారి శ్రీమతి ఆ నెక్స్ట్ సంవత్సరం విమానంలో బొంబాయి చేరి ట్యాక్సీలో వెడుతున్నారు. నాడు పెద్ద గాలివాన. అర్ధరాత్రి టైరు బద్దలై ట్యాక్సీ ఆగిపోయింది. గాలివాన వల్ల మరే కారు దొరకలేదు. సాయిని ప్రార్థించగానే ఒక కారులో తెల్లని కఫ్నీ ధరించిన ఒక వృద్ధుడు వచ్చి ఆమెను ఇంటి వద్ద దింపి డబ్బులు ఇచ్చేలోగా అతడు వెళ్ళిపోయాడు. ఆమె ఇల్లు చేరే ఆతృతలో ఆయన పట్టించుకోలేదు. తర్వాత షిరిడి చేరి ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు ఆమెకు గుర్తుకొచ్చింది. ఆ వృద్ధుడు అచ్చం సాయిబాబా లాగానే ఉన్నారు. ఆయన సాయిబాబానే.